నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మీతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహనీయుని గురించి ముచ్చటించడానికి వచ్చాను. చార్లీ చాప్లిన్. ఆ పేరు వింటే చాలు ఒక విచిత్రమైన ఆకారం మన ముందు ఉంటుంది. పొట్టిగా, కళ్ళకు కాటుక, టోపీ, గిలిగింతలు పెట్టేసే ఒక విచిత్రమైన ఆకారం మన ముందు మెదులుతుంది. ఆయన కదిలితే నవ్వు, చూస్తే నవ్వు, మాట్లాడకపోయినా పెదవులు కదిలిస్తే నవ్వు, నవ్విస్తాడు, నవ్విస్తూనే ఏడిపిస్తాడు. ఆయనే చార్లీ చాప్లిన్. సైలెంట్ అనే ఒక ఆయుధాన్ని తీసుకుని ప్రపంచం మొత్తం గుండెల్లో చిరస్థానం కల్పించుకున్న మహనీయుడు చార్లీ చాప్లిన్. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, సర్వస్వం ఆయనే, ఎడిటింగ్ ఆయనే, సంగీతం ఆయనే. ఇలా అన్ని కళల్లో దాదాపు అనుభవం సంపాదించి గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. చాలా మటుకు అంటే దాదాపు 75% సినిమాలు సైలెంట్గానే తీశాడు. ఎందుకంటే నిశ్శబ్దం అనేది ప్రపంచ భాష అని ఆయన నమ్ముతారు. అదే మనం సంభాషణలు కనుక జోడిస్తే ఆ భాష వాళ్ళకే బాగా అర్థమవుతుంది. మహా అయితే సబ్ టైటిల్స్లో మళ్ళీ మన కానీ నిశ్శబ్దం అయితే, సైలెన్స్ అయితే అన్ని తరాల అన్ని రకాల మనుషులకు ఆ భాష అర్థమవుతుందనే ఒక సూత్రాన్ని ఆయన పసిగట్టి దాంతోనే సినిమాలు తీశాడు. చాప్లిన్ అంటే తెలియని వారు బహుశా ప్రపంచం మొత్తంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఆయన తీసిన చాలా సినిమాల్లో సంభాషణలతో చేసిన ది గ్రేట్ డిక్టేటర్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. ఆయన ఎంత దార్శనికుడు అంటే ఎప్పుడో 1936లో ఒక సినిమా తీశారు ఆయన. ఆ సినిమా పేరే మోడర్న్ టైమ్స్. అప్పటికి మోడర్న్ టైమ్స్ 36 దశాబ్దాలు గడిచిపోయింది. అయినప్పటికీ అదే దృశ్యం మన కళ్ళ ముందు మెదులుతుంది ఇప్పుడు. ఏంటిది అంటే యాంత్రీకరణ వల్ల మానవ జీవితాలు ఏ విధంగా విచ్ఛిన్నం అవుతాయో, యాంత్రీకరణ వల్ల వచ్చే అనర్థాలు, లేకపోతే ఆధునీకరణ పేరుతో జరిగే విధ్వంసాలు మానవ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తాయో ఆ సినిమాలో ఆయన అప్పట్లోనే మనకు చూపించారు. అంతర్లీనంగా సోషలిజాన్ని ప్రమోట్ చేశారు. అంటే వాస్తవానికి ఆయన కమ్యూనిస్టే. సో ఎక్కువ సినిమాలు మనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎక్కడో అంతర్లీనంగా ఒక రాజకీయ పోకడ ఆయన సినిమాల్లో కనపడుతూ ఉంటుంది. సో అదే ఆయన ప్రత్యేకత. ఇక మోడర్న్ టైమ్స్ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా తీయడానికి ప్రేరణ మాత్రం ఆయన చెప్పుకున్న భాషలో అయితే సిటీ లైట్స్ సినిమా తీసిన తర్వాత అది ఇంకొక ఫేమస్ సినిమా అయింది. ఆయన యూరోప్లో ప్రచారం చేసుకోవడానికి వెళ్ళారు. అంటే చాలా చాలా దేశాలు తిరిగారు ఆయన. ఆ సిటీ లైట్స్ సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, అంటే యూరోప్ దేశాలన్నీ తిరుగుతున్నప్పుడు గాంధీ మహాత్ముని కలిసే అవకాశం దొరికిందట. గాంధీ అంటే తెలిసిందే, సింపుల్ సిటీ అలాంటివండి. ఆయన ప్రసంగం ఒక చోట విన్నారట. యాంత్రీకరణ ఆ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టవచ్చు, కానీ ప్రపంచ జీవనాన్ని మార్చేస్తుంది, కార్మికులను రోడ్డు పాలు చేస్తుంది అని ఆయన చెప్పారట. సో అది ఆయన మనసులో, ఈ చాప్లిన్ మనసులో గుచ్చుకుంది. సో దీని మీద ఎందుకు సినిమా తీయకూడదు అని చెప్పి అప్పుడప్పుడు ఇంకా స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే డైరెక్షన్, ఆయన సొంత ప్రొడక్షన్లో తీసిన సినిమా మోడర్న్ టైమ్స్. సో దాంట్లో స్టారింగ్ అంటే ఎక్కువ పాత్రలు ఆయన తీసుకోరు. చాలా తక్కువ పాత్రలు అనేది, ఎందుకంటే ముఖ్య పాత్రలు చాలా తక్కువే తీసుకుంటారు. బట్ ఆయన సినిమాల్లో దాదాపు అందరూ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. చాప్లిన్ ఆ సినిమాలో పాత్ర వేయటంతో పాటు ఇంకా కొంతమందిని, ఫర్ ఎగ్జాంపుల్ పావెల్ గొడార్డ్, మంచి యాక్ట్రెస్ ఆవిడ, హెన్రీ బెగ్మెన్, అలాగే టైనీ శాండ్సన్, చెస్టర్ కాంక్లిన్,
ఇలా కొంతమందిని మాత్రం ఆయన తీసుకుంటారు. మిగతా జూనియర్ ఆర్టిస్టులు మాత్రం ఎక్కువ సినిమాలో ఉంటారు. ఉదాహరణకు ఈ సినిమాలో అంతా ఫ్యాక్టరీలు లేకపోతే యాంత్రీకరణ ఉన్న ఒక ఒక సందర్భం వచ్చినప్పుడల్లా చాలామంది కనపడతారు ఆ ఫ్యాక్టరీలో. వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులుగానే ఆయన భావిస్తారు. సో ఈ సినిమాని అప్పటిదాకా చాప్లిన్ తీసిన సినిమాలన్నీ సైలెంట్ సినిమాలే. కానీ ఎందుకో కొంచెం వెరైటీగా దీనిలో కొంచెం డైలాగులు పెడితే బాగుంటుందని చెప్పి సగం సైలెంట్, సగమేమో సౌండ్తో తీద్దామని అనుకున్నారట. అనుకుని కొన్ని సంభాషణలు రికార్డ్ చేసిన తర్వాత చూస్తే ఇది చాప్లిన్ కాదు, ఎవరో చేస్తున్నట్టు అనిపించిందంట. ఆయన మూమెంట్స్ అన్ని వేరేగా ఉంటాయి కదా, సైలెంట్గా గబగబన నాడుస్తున్నట్టు, పడిపోతున్నట్టు అలా ఉంటాయి కదా. ఆ దృశ్యాలకి ఈ సౌండ్ అంటే డైలాగ్ చెప్పడం అనేది కొంచెం కృత్రిమంగా అనిపించి అప్పటిదాకా ప్రజల్లో ఉన్న చాప్లిన్ ఇమేజ్ అనే దానికి ఏమన్నా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఆయన మళ్ళీ విరమించుకొని కొంత అంటే పార్షియల్ సౌండ్, పార్షియల్ సైలెన్స్తో ఈ సినిమా తీశారు. దాని ప్రత్యేకత అదే. ఇక సిటీ లైట్ సినిమా ఎంత గొప్పగా ఆడిందో అది కేవలం అమెరికాలోనే కాక చాలా దేశాల్లో ఆ సినిమా ఆడితే అంతకంటే గొప్పగా సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని ఆయన సౌండ్తో అనుకున్నారు. కానీ బట్ సౌండ్ ఆయనకి అంతగా నచ్చలేదు కూడా. సో దానికోసమని ఈ సినిమాలో కొంత డైలాగులు, ఆ తర్వాత సినిమాలన్నీ డైలాగ్స్. ఈ సినిమాని, ఈ మోడర్న్ టైమ్ సినిమాని ఏమని పిలుస్తారంటే ఫేర్వెల్ ఆఫ్ సైలెంట్ మూవీస్ అంటారు. ఆయన తీసిన సినిమాలు అన్నిట్లు సైలెన్స్తో తీశారు కదా, ఇది ఆఖరి సినిమా. ఇంకా తర్వాత ఆయన డైలాగులతో సినిమా తీశారు అని చెప్పి జనాల్లో చరిత్రకారులు అంటే సినిమా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో అప్పటిదాకా మూకీలతో పరిచయమైన చాప్లిన్ ఒక్కసారి సౌండ్ పెట్టేస్తే జనాలు దాన్ని రిసీవ్ చేసుకోవటంలో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఆయన ప్రక్కన ఉన్న వాళ్ళని అడిగారు. తన సహచరులు ఉంటారు కదా, వాళ్ళని అడిగారు. వాళ్ళు కూడా చూద్దామండి వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పారట. అయినా సరే ఇలాంటి ప్రయోగాలు చేయటం ఆయనకి ఇష్టం లేక ఓకే. ఈ సినిమాలో మనం చాప్లిన్ సినిమాలు కనుక గమనించి ఉంటే అది ఆ మూమెంట్లను చూసే పిల్లలు నవ్వుతారు. ఇప్పుడు మన కార్టూన్ షోలో కనుక ఎగిరెగిరి దూకుతున్నట్టుగా అట్లా ఉంటుంది కదా ఆయన మూమెంటు, ఆయన ఫాస్ట్గా వాకింగ్ చేయటము, లేకపోతే చివరి దాకా సడన్గా కింద పడిపోవటం, మళ్ళీ టక్కన లేవటం. సో ఇవన్నీ ఆయన ఏం చేశారంటే 18 ఫ్రేమ్స్ అంటే ఒక సెకండ్కి 18 ఫ్రేమ్, మామూలుగా అయితే 24 ఫ్రేమ్స్ తీయాలి. 18 ఫ్రేమ్స్ తీసి దాన్ని రికార్డింగ్ అప్పుడు అంటే మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు దాన్ని 24గా మార్చారట. అంటే స్పీడ్ పెంచడం వల్ల ఈ రన్నింగ్ సీన్లన్నీ వస్తాయి అనమాట. సో ఆ టెక్నిక్ అప్పుడే ఆయన కనిపెట్టారు. ఇప్పుడు మనము గ్రీన్ మ్యాట్ అంటాం కదా, గ్రీన్ మ్యాట్ అంటే బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్ ఉంటుంది. మామూలుగా ఫ్లోర్లోనే నిలబడి అందరూ మాట్లాడతారు. ఆ తర్వాత దానికి క్రోమోకీ అని ఒక టెక్నిక్ వాడి దాంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం కావాలో అవన్నీ యాడ్ చేస్తారనమాట. దాన్నే మనం గ్రీన్ మ్యాట్ అంటాం. ఇప్పుడు సినిమాల్లో కూడా చాలా చేస్తున్నారు ఇప్పుడు అవి. అప్పట్లో అది లేదు కనుక మ్యాట్ పెయింట్ అని ఒక టెక్నిక్ ఉండేదట. ఆ టెక్నిక్ ప్రకారం ఆయన ఫ్లోర్ మీద చేసిన ఈ సీన్లు కూడా ఎక్కడో చివరి అంచు దాకా, ఉదాహరణకు ఒక టేబుల్ అంచు దాకా ఆయన వెళ్ళిపోయి సడన్గా కింద పడిపోయినప్పుడు కింద పడినట్టు, మళ్ళీ ఆయనే లేచిపోయినట్టు, ఇలాగా చాలా ఫాస్ట్గా జరుగుతుంటాయి కదా. అవన్నీ కేవలం ఫ్లోర్ మీదే తీశారు. కానీ బట్ ఆ మ్యాట్ పెయింట్ అనే ఒక టెక్నిక్ ఉపయోగించడం వల్ల చెప్పే కదా ఇందాక మనకి గ్రీన్ మ్యాట్ అంటాం కదా, ఆ టెక్నిక్ వల్ల అది బాగా పండిందంట. అది చాలామంది అద్భుతంగా చేశారని అని చెప్పారు. అప్పట్లో సెన్సార్, మనకి ఇప్పుడు సెన్సార్ ఎలాగుందో అక్కడ ప్రొడక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండేదట. దాని ప్రకారం మద్యం సేవించడం కానీ లేకపోతే మత్తు పదార్థాలు సేవనం చేయటం కానీ ఇవన్నీ ఎలా చేసేవాళ్ళు కాదట. అది ఈ సినిమాలు అక్కడక్కడ ఇవి ఉన్నాయి. ఎందుకంటే మోడ్రన్ రోజుల్లో, ఆధునిక సమాజంలో ఇలాంటి అలవాట్లు వస్తాయని చెప్పి ఆయన వ్యంగ్యంగా చెప్పిన తీరుని ఆయన కాదనలేకపోయారు. సో అందుకని ఏం చెప్పారంటే, గతంలో కూడా నా సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు పెట్టానండి, పైగా ఈ సినిమాలో వాటి సందర్భానుసారంగా ఆ సీన్లు కనుక తీసేస్తే ఇంకా ఆ సినిమా తాలూకు అర్థమే ఉండదని చెప్పి ఆయన డిఫెన్స్ పెట్టి మొత్తానికి ఆ సీన్లు ఉంచుకునేలాగా, అంటే ప్రొడక్షన్ కోడ్ని వైలేషన్ ఏం కాకుండా దానికి అనుగుణంగా
సెన్సార్ బోర్డులో వాట్ యు కాల్ ఆ ప్రొడక్షన్ కోడ్‌లో ఉన్న సభ్యుల్ని మెప్పించగలిగారు, ఒప్పించగలిగారు చాప్లిన్. అంటే ఆయన అనుకున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమాత్రం వెనకాడరని చెప్పడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్‌గా మాత్రమే మీకు చెప్పాను. ఈ సినిమాలో సంగీతం ఉంటది. మ్యూజిక్ ఉంటది కదా! ఆల్ఫ్రెడ్ న్యూమెన్ అని ఆయన ఈయనకి ఆస్థాన సంగీత విద్వాంసులు. సో, ఆయన చేస్తే కానీ చాప్లిన్ గూడా చాలా వరకు సంగీతాన్ని ఆయనే చేశారండి. ఎందుకు చేశారు? చాప్లిన్‌కి ఏం సంగీతం వచ్చు అంటే, ఆయన వాస్తవానికి వైలిన్ ప్లేయర్ అట. అదే వైలిన్ ఉంటది కదా! వైలిన్ వాయిస్తారట. అంటే బాగా శాస్త్రీయంగా వాయించలేకపోవచ్చు కానీ, బట్ వైలిన్ వాయించటం వచ్చు. ఇప్పుడు మన చాప్లిన్ మ్యూజిక్‌లో చూస్తే ఎక్కువ వైలిన్‌తోని కింద పడటం, లేవటం, కింద పడటం, లేవటం, నవ్వడం, విచిత్రంగా చూడటం ఈ ఈ ఈ దృశ్యాలకి బ్యాక్‌గ్రౌండ్‌లో వైలిన్ వస్తది కదా! ఆ వైలిను ఆయనే చాప్లిన్ గారే వాయిస్తారు. వాయించారట. కానీ ఆయన ఎంత గొప్పవారో చూడండి. క్రెడిట్స్‌లో మాత్రం పేర్లు వేసేటప్పుడు మాత్రం నా పేరొద్దు అని చెప్పి ఆల్ఫ్రెడ్ న్యూమెన్ మ్యూజిక్ బై ఆల్ఫ్రెడ్ న్యూమెన్ అని వేయించారంట. అంటే ఎంత సింప్లిసిటీయో చూడండి ఆయన. ఎవరైనా వేరే వాళ్ళు చేసిన దాన్ని కాజేయడానికి చూస్తారు కానీ, ఆయన చేసిన దాన్ని కూడా వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది చాప్లిన్‌లో ఉన్న ఒక ఉదాత్తమైన గుణంగా మనం చెప్పుకోవాలి. మోడర్న్ టైమ్స్‌లో ఒక పాటుంటది. ఆ పాట సాధారణంగా ఎవరో రాసుంటే ఎవరో పాడతారు కదా! అలా కాకుండా చాప్లినే వర్ణించుకొని ఆ పాటను మొత్తానికి ఒక రకమైన రైమ్‌లాగా రాసి పాడారట. పాడితే మిగతా వాళ్ళందరూ మెచ్చుకున్నారంట. ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ న్యూమెన్ మ్యూజిక్ డైరెక్టర్ వాడు, చాలా బాగా పాడారు సార్ అన్నారంట. బాబు అట్లా అనొద్దులే, కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి అన్నారట. అంటే ఆయన మీద ఆయన జోకులు వేసుకోవటంలో, అంటే చెలోక్తులు వేసుకోవటంలో ఎంత ఎంత నిగర్వమో లేకపోతే అంటే మంచితనం ఉంటుందో మనం అలాంటి దృశ్యాలను చూస్తే అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే, మనం అంటూ ఉంటాం కదా, ఆయన బాత్రూమ్ సింగర్ అని. చాప్లిన్ కూడా బాత్రూమ్ సింగరట. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కువసేపు బాత్రూంలో ఉంటాడంట. పేపర్లు చదవటం కానీ అలా చేస్తున్నప్పుడు హమ్మింగ్ చేస్తారట. హమ్మింగ్ చేసి ఏదో ట్యూన్ కడుతున్నట్టు హమ్మింగ్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు రికార్డ్ చేసుకో ట్యూన్ చెప్పబోతున్నానని చెప్పి చెప్తారట. అది చెప్పినప్పుడు ఆయన నవ్వుకుంటారండి ఆయన మ్యూజిషియన్స్. సరే ఎక్కడొచ్చింది సార్ థాట్ అంటే, ఎక్కడొచ్చేదండి వాష్రూమ్‌లో వచ్చిందయ్యా. దాన్ని మించిన ప్రశాంతమైన వాతావరణం ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా ఉందా? నేను ఉండేది ప్రశాంతంగా ఉండేది ఆ ప్రాంతంలోనే, వాష్రూమ్‌లోనే. అందుకని అక్కడే నాకు వచ్చింది ట్యూన్స్ అని చెప్పేవాళ్ళట. సో, అందరూ చాలా విచిత్రంగా నవ్వుకునేవాళ్ళు. ఆయన 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 చేష్టలే కాదు, సినిమా మీద వెండితెర మీద చేష్టలే కాదు, బయట కూడా ఆయన చేష్టలన్నీ అలాగే ఉండేయట. సో, ఆ తర్వాత వాటిని ట్యూన్స్‌గా మార్చి, అంటే బాత్రూంలో వచ్చిన ట్యూన్స్‌ని సినిమాల్లో కూడా పెట్టే ఒక గొప్ప టెక్నిక్ ఆయన కనిపెట్టారట. ఈ సినిమా అదే మనం ఇందాక అనుకున్నాం కదా, ఇది కొంత సౌండు కొంత మూకీ అని చెప్పి అనుకున్నాం. ఈ సినిమా రీ రికార్డింగ్ అవుతున్నప్పుడు ఆల్ఫ్రెడ్ న్యూమెన్ కొంచెం ఎక్స్ట్రా చేశాడట. అంటే తన అహంకారాన్ని, తానే గొప్ప మ్యూజిషియన్, ఈయనేమో తాను పాడి తాను సంగీతం సమకూర్చి కూడా తన పేరు వెయ్యక్కర్లేదని చెప్పి అంత గొప్ప గుణం ఉంటే, ఆయన కొంచెం ఏదో గర్వంగా మాట్లాడినట్టు, అభిజాత్యంతో మాట్లాడినట్టు అనిపించి, సారీ ఇంకా నువ్వు ఇక నుంచి నా సినిమాల్లో నువ్వు ఉండక్కర్లేదని చెప్పి డేవిడ్ రాక్సిన్ అని చెప్పి కొత్త ఇంకొక ఆయన్ని తీసుకున్నారు. ఆయనే ఆ తర్వాత కాలంలో చాప్లిన్ గారికి, అంటే మన దేశంలో కూడా చాలాసార్లు ఇప్పుడు మన ఎస్ రాజేశ్వరరావు గారు ఒక 4 పాటలు చేసిన తర్వాత వెళ్ళిపోతే ఆ పాటలని మిగతా పాటలు ఘంటసాల గారు చేస్తే ఆయన పేరు వేద్దామండి అంటే ఒప్పుకోలేదు కదా, అట్లాగా అనమాట. సో, అక్కడ కూడా ఉందా అదే పరిస్థితి. సో, ఆయన్ని తీసేసి ఇంకా ఈ డేవిడ్‌ని పెట్టుకున్నారంట. అప్పటి నుంచి ఆయనే కొనసాగారంట. యూకే దేశాల్లో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వెళ్ళారట. వెళితే అప్పటికే అక్కడ అఖండ విజయం సాధించిందంట. ఆయనకి ఇక రాచ మర్యాదలతో ఆయనకి ఆహ్వానం పలికారంట. ఇంత దార్శనికుడిని మన దేశం ఎందుకు సంపాదించుకోలేకపోయింది ఎందుకంటే ఆయన అమెరికన్ కదా. సో, ఇంగ్లాండ్ ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికి అసలు ఆశ్చర్యపోయారంట ఆయన సినిమాల గురించి. ఇక అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూలు, న్యూయార్క్ టైమ్స్‌లో ఒక రివ్యూ రాయటం అంటే అదొక పెద్ద ఆస్కార్ అవార్డుతో సమానం అంట. అంటే రివ్యూస్ వాళ్ళు రాయరంట, రాస్తే ఎండగట్టేయటమే. అలాంటి చోట మన న్యూయార్క్ టైమ్స్‌లో దీని గురించి గొప్పగా రాశారట. రాజకీయాల్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా అంతర్లీనంగా మోడర్న్ టైమ్స్ రాజకీయాల గురించే మాట్లాడింది. చిన్న పిల్లాడి మనస్తత్వం,
ఒక విచిత్రమైన చూపులు, చేతులు కాళ్ళు ఊపడాలు, కింద పడటాలు, లేవడాలు, ఇవన్నీ అసలు చాప్లిన్‌కి తప్ప వేరెవరికి సాధ్యం కాదు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ గొప్ప సర్టిఫికేట్ ఇచ్చిందంట. అన్నిటికంటే మించి ఏంటంటే ఆయన ఎంతలా నవ్విస్తాడో అంతలా ఏడిపిస్తాడు. మీకు తెలుసో లేదో, చార్లీ చాప్లిన్ని అందరూ కామెడీ సినిమాలు తీశారంటారు కానీ ఆయన చెప్పుకున్నది ఏంటంటే ఆయన తీసిన కామెడీ సినిమాలు కాదట, సీరియస్ కామెడీ. ఇదేంటి అసలు పరస్పర విరుద్ధమైన భావన ఇది. కామెడీ అంటే నవ్వుకోవడం కదా, మళ్ళీ దాంట్లో సీరియస్ ఏంటి అంటే అది నవ్వుతూ నవ్వించడానికి ఆ దృశ్యం మన ముందు కళ్ళ ముందు కనపడినా ఆ తర్వాత దాని గురించి ఆలోచించి కళ్ళనీళ్ళు పెడతా ఉంటా. అది సీరియస్ కామెడీ అంటే ఆయన చెప్పిన డెఫినేషన్. సో మోడర్న్ టైమ్స్లో కూడా అంతే. ఈ యంత్రాలు రావడం వల్ల కార్మికులకు చాలామందికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోయినప్పుడు ఆ జీవితాలన్నీ వీధిన పడతాయి. వీధిన పడినప్పుడు వాళ్ళకి దుఃఖమే ఉంటుంది. అదే దుఃఖాన్ని ప్రేక్షకుడు కూడా అనుభవించాలి, ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో మోడర్న్ టైమ్స్లో ఆ ఎలిమెంట్స్ని ఆయన తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ రాస్తే ఆ పేపర్లో రివ్యూ చూసుకుని ఆయన నవ్వుకున్నారట. అవునా, నాలో ఎంత ఉందా అని చెప్పి అప్పుడే మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారట. అంటే జనరల్గా ఆనందంతో బాష్పాలు వస్తాయి కదా, అది ఆయనకు వచ్చింది. ఇంకా అక్కడే న్యూయార్కరు, వెరైటీ, అలాగే ఫిలిం డైలీ ఇలాంటివి ఎన్నో, ఇవన్నీ గొప్ప గొప్ప పత్రికలు అమెరికాలో, అవి బ్రహ్మరథం పట్టాయంట ఈ సినిమాకి. అసలు ఎలా ఊహించగలిగాడు ఇదంతా, మెషిన్ వస్తే ఇంత ఇంత అనర్థం జరుగుతుందా ప్రపంచానికి అని చెప్పి అందరూ చాలా గొప్ప గొప్ప రివ్యూలు రాశారట. కాకుంటే ఈ అంతర్జాతీయంగా చాప్లిన్కి వస్తున్న ప్రతిష్ట చూడలేక ఈ సినిమాలో ఆయన కమ్యూనిజాన్ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి జర్మనీలో మాత్రం నాజీలు ఈ సినిమాని నిషేధించారట. ఆ తర్వాత కూడా ఆయన గ్రేట్ డిక్టేటర్ మన హిట్లర్ మీద తీసిన సినిమా అసలు ఆయనే చూసి ఆశ్చర్యపోయి నేను ఇంత మూర్ఖంగా ఉంటానా అని చెప్పి అన్నారు. అది దాని గురించి మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. గ్రేట్ డిక్టేటర్ అనే సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో రాజకీయాల మీద అనేది. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఈ నాజీలు ఉన్నారు కదా జర్మనీలో, వాళ్ళు మాత్రం ఈ సినిమా వద్దుమో, ఇది చాలా ప్రమాదకరమైన సినిమా, జనాలను రెచ్చగొట్టేస్తున్నాడు ఆయన అని చెప్పి నిషేధించారంట. నిషేధించడం కాకుండా కొంతమందిని ఎల్లగొలగి వెళ్ళి మొత్తానికి దీని మీద ఒక కాపీ రైట్ కేసు పెట్టించారంట. ఈయన కాపీ కొట్టాడు ఈ సినిమాని అని చెప్పి పెట్టించారంట. దాంట్లో ఆయన ది ఎగనెస్ట్ గ్రే వాల్స్ అనే ఒక పాపులర్ నవల ఉందంట. ఆ నవలలోనే ఈయన మక్కి కాపీ కొట్టాడని చెప్పి కేసు వేయించాడు. సో కోర్టుకు వెళ్తే కోర్టు మొత్తాన్ని పరిశీలించి ఎవడయ్యా ఈ కేసు వేసింది, అసలు ఆ సినిమాకి ఈ నవలకి అసలు ఏమన్నా పొంతన ఉందా, సంబంధమే లేదు అని చెప్పి కేసు కొట్టేసేసి చివాట్లు వేశారట. ఇలాంటివి చేయబాకండి ఎప్పుడు అని చెప్పి. సో ఆయన ఏది తీసినా కూడా ఒరిజినాలిటీ. చెప్పాం కదా మనం, దీనికి ప్రేరణ ఎక్కడ పొందాడు ఆయన, యూరోప్ విజిట్కి వెళ్ళినప్పుడు గాంధీ మహాత్ముడు మాట్లాడితే అక్కడ పరిస్థితులు చూసి, అక్కడ పరిస్థితులు ఆయన గమనించారు. దానికి తోడు గాంధీ గారు కూడా మాట్లాడిన మాటలు ఆయన బాగా నచ్చినాయి. అందుకే ఆ సినిమా తీశారు. ఎక్కడో కాపీ కొట్టాల్సిన ఆస్కారం ఆయనకి లేదు. అదే ప్రతి దాంట్లో ఆయన ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమాని 2003లో అమెరికన్స్ డిజిటలైజ్ చేశారట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు పోకూడదు అని చెప్పి. ఎందుకంటే అదే రీల్ కనుక ఉంటే కొంతకాలానికి ఫేడ్ అయిపోవటమో ఏదో మొత్తానికి చెడిపోవటమో జరుగుతుంది. మనకైతే మన పూణేలో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రతి సినిమా అక్కడ చాలా భద్రంగా ఉంచుతారు. మన దేశానే కాకుండా ఇతర దేశాల సినిమాలు కూడా అక్కడ భద్రంగా పెంచుకుంటారు. ఎందుకంటే అంత గొప్ప వాతావరణం ఉంది అక్కడ. సిమిలర్లీ అమెరికన్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో కూడా ఈ సినిమాని ఉంచి 2003లో డిజిటలైజ్ చేసి సినిమా రిలీజ్ చేస్తే అసలు దాని సినిమాని ఇంకా అప్పటికే పాత సినిమానే అద్భుతంగా ఆడింది. ఈ డిజిటలైజ్ చేసిన తర్వాత దానికి ఇంకా పగ్గాలు లేకుండా అంటారు కదా, అంత గొప్పగా ఆ సినిమా ఆడటం అనేది ఆ చాప్లిన్కి అమెరికన్లు ఇచ్చిన ఒక ట్రిబ్యూట్గా వర్ణిస్తూ మళ్ళా పత్రికల్లో సమీక్షలు వచ్చాయి. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు మాత్రం తప్పనిసరిగా మనం చూడాలి. యంత్రీకరణ విషయంలో ప్రతిదీ యంత్రమే అయితే ఏంటి అనేదాన్ని కదా ఆయన సినిమా తీసింది. ఈ సినిమాలో యంత్రం ఉపయోగించి ఒక ఆయన బ్రష్ చేస్తూ ఉంటాడు. అంటే బ్రష్ యంత్రం ద్వారా పనిచేస్తూ అతను బ్రష్ చేస్తూ ఉంటుంది అనమాట. కరెంట్ పోద్ది సడన్గా. కరెంట్ పోయినప్పుడు
ఆ పళ్ళకి అది పట్టుకుని ఆ బ్రష్ ఎంత లాగినా రాకుండా ఉంటుందన్నమాట. అంటే ఎంత సింపుల్‌గా అరే బాబు! మన చేతుల్లో ఉండదు. ఒకవేళ యంత్రానికి గనక మనం బానిసలైపోతే చూడండి నువ్వు బ్రష్ చేస్తున్నావు సడెన్‌గా పవర్ పోయింది ఏంటి పరిస్థితి? సో, యంత్రాల మీద పూర్తిగా ఆధారపడకుండా మనుషులను కూడా ఉపయోగించుకుంటే, వాళ్ళ మేధాశక్తిని ఎక్కువ ఉపయోగించుకుంటే అప్పుడు ఏమన్నా ప్రగతి, వికాసం సాధిస్తాం గానీ, కేవలం యంత్రాలను పెట్టుకుంటే మనం కూడా యంత్రాల్లాగా మారిపోతాము అని అనేక సన్నివేశాల ఒక పుష్పగుచ్చంలాగా మనకు అందించిన గొప్ప సినిమా చాప్లిన్ గారి సినిమా 'మోడర్న్ టైమ్స్'. ఈ టైమ్స్‌కి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న దాన్నే ఆయన అన్ని దశాబ్దాల క్రితం మనకు చెప్పగలిగారు. తప్పక చూడండి. చాప్లిన్ సిరీస్ అన్నీ కలిపి ఒక ఒక దీనిగా వచ్చింది. దాన్ని సంపాదించగలిగితే ఇంకా మంచిదే. బట్ యూట్యూబ్‌లో మాత్రం 'మోడర్న్ టైమ్స్' అనే సినిమా ఎప్పటికీ ఉంది. దాన్ని గనక మీరు చూస్తే చాప్లిన్ ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది. చాప్లిన్ కాకుండా కొన్ని సినిమాలతో నేను మీ ముందుకొస్తాను. ముఖ్యంగా మీకు మాటిచ్చినట్టు 'ది గ్రేట్ డిక్టేటర్' గురించి తప్పనిసరిగా మాట్లాడుకుందాం. సో, మళ్ళా ఇంకొక సినిమాతో నేను మీ ముందుకొస్తాను. అందాక సెలవు. నమస్తే మీ బాబీ వర్ధన్.